బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కేంద్రంలోని రూరల్ పిఎస్ వద్ద కొల్లేరు లంక గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. వంట వార్పు కార్యక్రమంలో లంక గ్రామాల ప్రజలు నిర్వహించారు. ఇక అబ్బయ్య చౌదరి తమ చెరువులు లీజుకు తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ గ్రామస్తులు ఫైర్ అయ్యారు. తక్షణమే అబ్బయ్య చౌదరి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక డబ్బులు ఇచ్చే వరకు నిరసనలు ఆపేది లేదని తెగేసి చెప్పారు ప్రజలు. శంకరయ్యని మనుగూరు ఏరియా 1,40,00,000 నష్టం వాటిల్లిందని వారు పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఏలూరు జిల్లాలో అప్డేట్స్ ఏంటి? ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో కొట్టారి అబ్బాయి చౌదరి మా దగ్గర అక్రమంగా డబ్బులు తీసుకొని కోట్లాది రూపాయల డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేశారంటూ కూడా ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే మహిళలైతే తీవ్ర ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైతే కొట్టారి అబ్బాయి చౌదరి మా దగ్గర మాకు ఉపాధి కల్పిస్తానంటూ కూడా మా దగ్గర కోట్ల రూపాయలు కూడా అక్రమంగా అదనంగా కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన అన్నారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి కొల్లేరు నాయకులు అయితే మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ నిరసనకు సంబంధించి ముఖ్య కారణాలు ఏంటి? నా పేరు సైద్ సత్యనారాయణ, ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సంఘ అధ్యక్షుడిని. గత 2014లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకి బదులు లేదని చెప్పి ఆనాడు ఖాళీ భూమి ఎబోలో ఉన్న భూమిని 260 ఎకరాలు మాజీ ఆనాడు శాసనసభ్యులు ప్రభాకర్ గారు 25,000 చొప్పున కమ్మత్వం దగ్గర లీజుకి తీసుకుని ఆ చెరువు తవ్వడం జరిగింది. తొలిన పూర్తయిన ఎమ్మటే ప్రభుత్వం మారి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. కొట్టారు అబ్బాయి చౌదరి రామచంద్రరావు గారు, అబ్బాయి చౌదరి గారు ఆ చెరువులు హ్యాండ్ ఓవర్ చేసుకుని వారు సంబంధించిన వాళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే 5 ఏళ్లు కూడా ఆ లీజు అబ్బాయి చౌదరి గారు, కొట్టారు రామచంద్రరావు గారు తీసుకోవడం జరిగింది. అలాగే న్యాయంకెళ్ళి ఇందులో సామరపాడులో 3 చెరువులు 2 కోట్ల రూపాయలకు సంబంధించిన చేపల చెరువులు కూడా అబ్బాయి చౌదరి గారు సమక్షంలోనే అవి కూడా పట్టేసుకోవడం జరిగింది. అలాగే దెందులూరు పెదవేగ మండలంలో రైతాంగానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజున 1,30,00,000 రూపాయలు పైపులు కూడా ఆనాడు ఎమ్మెల్యే గారు కోట్లాది రూపాయలు పైపులు తెచ్చి పప్పులు తెచ్చి ఆ రోజున రైతాంగానికి అవసరం చెప్పి పెట్టడం జరిగింది. ఇవన్నీ 12-13 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. దీని మీద ఒక పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళు డిస్కస్ అయిన తర్వాత సమాధానం చెప్పపోతే ఆనాడు కొల్లేరు సంఘం తరఫున 48 రోజులు అబ్బాయి చౌదరి గారి ఇంటికాడ వంట వార్పు పెట్టి నిరాధ్యక్షం చేసేది. ఇందులో ఆ పెద్దలు వైఎస్ఆర్ లో కొంతమంది పెద్దలు, తెలుగుదేశంలో కొంతమంది పెద్దలు దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి పరిష్కారం గొప్పగా మాట్లాడి దీన్ని పరిష్కారం చేద్దామని చెప్పి మాతో మాట్లాడి శాసనసభ్యులతో మాట్లాడి దీన్ని ఆ రోజున దీక్ష ఆఫ్ చేశారు. సుమారుగా అప్పటి నుంచి కూడా మీడియాలో అప్పుడప్పుడు వచ్చి మేము ఇవ్వక్కర్లేదు అదని ఇదని చెప్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా ఇది ఒక బెంగళూరు నియోజకవర్గానికి సంబంధించిందే కాదు, ఇది కొల్లేరు సమస్య. పూర్వం నుంచి 1952 నుంచి కూడా కొల్లేరు ప్రాంతం అంతా కూడా 180% తెలుగుదేశం పార్టీని బలపరుస్తూ వస్తున్నాము. ఇది కొల్లేరు సమస్య కాబట్టి దయచేసి మీరు చర్య చేసుకుని అటు పెద్దలు ఇటు పెద్దలు సంబంధిత డిపార్ట్మెంట్ కూర్చొని మాట్లాడుకుందాము. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు మోసం చేశారో అనేది డైరెక్ట్ గా కూర్చున్నాం. కాబట్టి నేను అధికారంలో ఉన్నప్పుడు దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను తప్ప ఏ ఒక్కరి దగ్గర కూడా రూపాయి అక్రమంగా తీసుకోలేదంటూ కూడా అబ్బాయి చౌదరి అయితే చెప్తున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు? అదే ఎవరు సంబంధించిన వారు వాళ్ళు స్టేట్మెంట్ చెప్తారు. అవసరమైతే ఏ గ్రామం ఎంత ఇచ్చారు, ఈ చెరువు ఎలా తవ్వారు, ఎవరు దౌర్జన్యం చేశారు, ఏ గ్రామాలు నాశనం అయిపోయినాయి అనేది బహిరంగంగా మీ మీడియా ద్వారా అవసరమైతే మీరు వీలే ఇవ్వండి. మొత్తం రాష్ట్రం అంతా వింటారు. కాబట్టి అటు ఇటు కూర్చొని ఎవరు అన్యాయం చేశారు, ఎవరు మోసం చేశారు, ఇది ఎలా జరిగిందని ఎదురు కూర్చుంటే తేలడాన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా.
అంటే ఏదైతే కొటారి అబ్బాయి చౌదరి అధికారంలో ఉన్నప్పుడు కూడా కొల్లేరు ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి అభివృద్ధి కల్పిస్తానని చెప్పి కొల్లేరు ప్రజల దగ్గర చెరువుల లీజుల డబ్బులు కూడా అక్రమంగా కోట్లాది రూపాయలు కూడా మా దగ్గర దోచుకున్నాడంటూ కూడా కొల్లేరు ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే హరీష్ చూసుకున్నట్టయితే ఇటు చూస్తే అబ్బాయి చౌదరి చెరువులు లీజుకు తీసుకుని డబ్బులు ఇవ్వట్లేదని ఒక పక్కన గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరో పక్కన చూసుకున్నట్టయితే దీనిపై అసలు కూటమి ప్రభుత్వం ఏమంటుంది, ఏమైనా ప్రభుత్వం స్పందించిందా, అప్డేట్స్ ఏంటి? అంటే ఆల్రెడీ ఏదైతే అంటే స్టేషన్ వద్ద కూడా రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా చాలా సార్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇదే నేపథ్యంలో కొటారి అబ్బాయి చౌదరి నివాసం వద్ద కూడా చాలా రోజులుగా కూడా కొల్లేరు ప్రజలు అయితే నిరాశన దీక్షలు చేశారు, వంట వార్పులు చేశారు. అయితే ఏదైతే కొల్లేరు ప్రాంత ప్రజలు ఉన్నారో కొల్లేరు ప్రాంత ప్రజల విషయంలో కూడా కొటారి అబ్బాయి చౌదరి కూడా మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. ఆ ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన నేపథ్యంలోనే కొటారి అబ్బాయి చౌదరి విదేశాలు పారిపోయారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇదే విషయం అంతా మాట్లాడడానికి కొల్లేరు అగ్రనేత అయిన నేతల రవి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, కొల్లేరు విషయంలో అయితే నేను అభివృద్ధి చేశాను తప్ప నియోజకవర్గంలో ఎప్పుడు కూడా నేను కొల్లేరు ప్రజల నుంచి కూడా ఒక రూపాయి కూడా తీసుకోలేదంటూ కూడా అబ్బాయి చౌదరి అయితే చెప్పే పరిస్థితి ఉంది. ఆయన చెప్తున్నానండి, వందానండి. మేము ఇప్పుడు గవర్నమెంట్ మారిన కాడి నుంచి మేము మా అమౌంట్ కోసం పోరాటం చేస్తున్నాం. ఒకసారి రావాలి కదండి, మా దగ్గర రావాలి సార్. డిఎస్పీ గారు ఉన్నారు, ఆర్టీఓ గారు ఉన్నారు. ఇక్కడే పంపించండి, ఆ లాగిన్ పంపించండి, మేము వస్తాము. మా ఎమ్మెల్యే అవసరం లేదు, మేము వస్తాం. ఆ లాగిన్ పంపించండి. ఎవరు చెరువులు లాక్కున్నారో వాళ్ళు చెప్తారు. గ్రామాలు సాక్షులండి. గ్రామం యాగమి గ్రామం వాళ్ళే సాక్షులు. ఎవరితో ఎవరు లాక్కున్నారు, ఏ సంతులు ఎవరో పక్కనే చెప్పండి. మీడియాలో మారడం కాదు, ఇదిగో రమ్మన్నావు. అంటే ఆయన ఆరోపి ముఖ్యంగా ప్రధానంగా ఆయన ఆరోపించేది ఏంటంటే నన్ను కావాలని చెప్పి చింతనేని ప్రభాకర్ గారు కావాలని కూడా ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆయన మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. తప్పుడు ఆరోపణలు ఎప్పుడు ఉన్నట్టు చెప్తున్నా. అయినా అప్పుడు పేద ప్రజల కోసం వాళ్ళు ఈయన తవనన్నా సరే వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు జీవనభృతి కోసం తవ్వాడు ఆయన. నేను కూడా 20 ఎకరాలు తవ్వాను. నా చెరువులు లాక్కున్నారండి 2009లో. నేను నా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రౌడీలతో నన్ను కొట్టించారు, నా కారు మధ్యలో కొట్టించారు. అంతే తప్ప నేను ఇది ఉన్నది ఆరోపణ కాదండి. ఇది నిజాయితీకి పనిచేసినట్లయితే నిజాయితీ నిరూపించమనండి. చెరువు లాక్కోలేదని. అంటే సుమారు కొల్లేరు ప్రజల దగ్గర ఎంత అక్రమంగా దోచుకున్నారు అంటున్నారు మీరు? 250 ఎకరం లాక్కుని లీజుకి ఇచ్చారు. లీజుకి ఇచ్చి ఆ సొమ్ము కొంత సొమ్ము 20% ఆ లోకల్ గ్రామస్తులతో చెల్లించి మిగతా సొమ్ము వాళ్ళు కాజేస్తున్నారు, వాళ్ళు చూపిస్తున్నారు. మేము కూడా వెళ్ళి అడిగాం. నేను సొంతం తిరిగానండి వాళ్ళ నాయకులతోనే మధ్యవర్తిగా. మీ ఇవ్వం, మా గవర్నమెంట్ మా ఇష్టం, మేము లాక్కుంటాము అన్నారు. ఈ సంస్కృతి అనేది వాళ్ళు నేర్పింది. అంతకు ముందు మేము 20 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉన్నాను, ఎక్కడా లేదు. ఎవరైనా సొసైటీ చెరువులు ఇస్తే వాళ్ళు ఎవరు తోకున్నారో వాళ్ళే సాగు చేసుకునేవాళ్ళు. వీళ్ళు వచ్చే సంస్కృతి ఈ విధంగా చేద్దాం అనుకోలేదండి. నిరూపించుకోవాలి వాళ్ళని. మేము చేయలేదు, మేము డబ్బులు లాక్కోలేదు, రమ్మనండి. అంటే శత్రువు కూడా నేను హాని చేయదు, అలాంటిది నేను కొల్లేరు ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే కావాలని చెప్పి నా ఇంటి దగ్గర కూడా రాళ్ళు దాడి, అదే విధంగా నాకు కావాలని చెప్పి నా పరువు కూడా తీసుకున్నారని కూడా ఆయన అంటున్నారు. దీంతో మీరేం చెప్తారు? మేము ఊరిలో పరువు తీయట్లేదండి, అది బాధండి. మా డబ్బులు తీసుకున్నాను బాధండి. ఊరి నేను చెప్తాను పరువు, మాకు అంత అవసరం ఉంది ఆయన నిలదీయాలని. వాళ్ళని చెప్పని చెప్పట్లా, రమ్మనండి. అక్కడ ఎక్కడో కూర్చొని ఆడతాం కదండి, రమ్మనండి. చేద్దాం అంటే రౌండ్ టేబుల్ సమావేశం చేద్దాం, రౌండ్ టేబుల్ సమావేశంలో ఆడతాం. అన్యాయంగా ఎవరిని కూడా మేము ఇచ్చేట్లా. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, మా చెరువు లాక్కున్నారు కాబట్టి మేము అడుగుతున్నా, డిమాండ్ చేస్తాం. అంటే రానున్న రోజుల్లో అబ్బాయి చౌదరి 2.0 చూస్తారు, నా బలం ఏంటో చూస్తారంటూ కూడా ఆయన ఆవేదన ఆరోపణలు వ్యక్తం అయితే చేస్తున్నారు. ఏమీ లేదండి, 5 సంవత్సరాలు రౌడీజం చేశారండి. మేము కూడా మామే ఎక్కడ కూడా అన్యాయం గవర్నమెంట్ వల్ల అయినా మా మీద అక్కడ కేసు పెట్టారు. ఆయన పని చేసేదండి, ఎవరు పడే గెలిచిపోయింది 2024లో. ఒకసారి చూశారు అవకాశం అందరినీ, జగన్ గానీ మా లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఒకసారి చూశారు, ఒకసారి చూశారు, అయిపోయింది. ఇంకొకసారి ఎవరు కూడా జగన్ పార్టీకి ఓటేయడం అనేది జరగదు, అబ్బాయి చౌదరిని గెలిపించడం అనేది జరగదు. ఎప్పుడైనా